నమస్తే అండి. నేను మీ హిమామ్ని. యూట్యూబ్ ఛానల్ HM9 టీవీ. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు నవ తెలంగాణలో వచ్చిన పత్రికలో వచ్చిన వార్తా కథనాలు ముఖ్యమైనవి మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. నైనీ బ్లాక్ ఉత్పత్తి ప్రారంభించండి, సింగరేణికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సలహా. గనుల కేటాయింపుపై ప్రధానితో చర్చిస్తామని హామీ. 10వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం. మా గనులు మాకే ఇవ్వాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనటం జరిగింది. అలాగే బట్టి విక్రమార్క గారు, కిషన్ రెడ్డి గారు ఒకే వేదిక మీద ఉన్నారు. బొగ్గు వేలం పాట వేలానికి వేస్తున్నామని చెప్పారు. వారి సమక్షంలోనే మళ్ళీ మంత్రి గారు మా గనులు మాకే కేటాయించాలి, ప్రైవేటీకరించొద్దని చెప్పడం జరిగింది. దాన్ని వ్యతిరేకించి రావాలి కానీ అతను చేయలేదు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం. నల్ల జెండాలతో విద్యార్థులుగా నిరసన. ముఖ్యంగా నీటు పరీక్షలో అవకతవకలు జరిగాయని చెప్పి ప్రశ్నాపత్రాలు లీకేజ్ అని చెప్పేసి లీకేజ్ అయిన వాళ్ళు కూడా దొరికారని చెప్పేసి ప్రముఖ వార్త ప్రచురించబడింది. దీనిపై ప్రధానమంత్రి ఏమీ స్పందించకుండా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా దేశంలో ఏది జరిగినా కానీ మౌనంగా ఉండటమే ఆయన నేర్చుకున్న ఇది. నిన్న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకొని దాని మీద ప్రచారం చేసిండు తప్ప నీటు విద్యార్థుల భవిష్యత్తు మీద కానీ ఏమాత్రం కానీ ఇది చేయలేదు. అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, విధి విధానాలతో త్వరలో జీవో విడుదల. 2022 నుంచి 2023 వరకు ఉన్న ఏదైతే రుణాలు తీసుకున్నారో డిసెంబర్ 9, 2023 వరకు ఆ రుణాలని 2 లక్షల రుణాలని మాఫీ చేస్తామని చెప్పి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్. ఆ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం జరిగింది. కానీ రైతు సంఘాలు మొత్తం ఎప్పటి నుంచి బకాయి ఉన్నా సరే బ్యాంకులో రుణం ఉంటే ఏ రుణాన్నైనా మాఫీ చేయాలని ఒకే దాని కింద చూడాలని చెప్పేసి రైతు సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఇది కూడా పరిశీలించాలి. కేజ్రీవాల్కు విడుదలకు బ్రేక్ పడ్డది. ఢిల్లీ హైకోర్టు స్టే. మంగళవారం తుది నిర్ణయం. అప్పటి వరకు జైల్లోనే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే హస్తంగూటికి పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలని మాజీ స్పీకరు అనటం. జానారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు భేటీ. క్యూ లైన్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు దానం నాగేంద్ర గారు అనడం జరిగింది. అలాగే నిర్మాణం పూర్తయినా ఇచ్చేది ఎప్పుడు అని చెప్పేసి ఇంకో హెడ్లైన్ పడ్డది. డబుల్ బెడ్రూమ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు. చాలా చోట్ల అసంపూర్తిగా ఇండ్లు. అటాచ్మెంట్ చేసిన చోట పట్టాలు ఇవ్వాలి, పొజిషన్ చూడాలి, పూర్తయిన వాటిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అలాగే పార్లమెంటులో సమరమే. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు సిద్ధం. నీటు, యూజేసీ, నెట్ నుంచి రైల్వే భద్రత వరకు ప్రతి అంశాలని లేవనెత్తే అవకాశం. ఆసక్తికరంగా 18వ లోక్సభ మొదటి పార్లమెంటు సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వీటన్నిటిని నిలివేయటానికి కసరత్తు చేస్తూ ఉంది. అలాగే కవిత కస్టడీ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంబంధించిన సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. అలాగే ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి. నమస్తే, థ్యాంక్ యూ.